सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा। శ్రీ గణేశాయ నమః. శారద గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో జూన్ 14వ తేదీ ఆదివారం అధిక జ్యేష్ఠ బహుళ చతుర్దశి నుండి జూన్ 20వ తేదీ నిజ జ్యేష్ఠ శుద్ధ షష్ఠి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలను పరిశీలిద్దాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో తులసి ఆరాధన, దీని విశిష్టత, పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 11:42 వరకు, అనంతరం అమావాస్య. రోహిణి నక్షత్రం రాత్రి 10:48 వరకు, అనంతరం మృగశిర నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలను పరిశీలించినట్లయితే జూన్ 14వ తేదీ అనగా నేడు ఆదివారం అమావాస్య. ఈరోజు జూన్ 15వ తేదీ సోమవారం మిథున సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలం అనగా రవి వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశం. జూన్ 16వ తేదీ మంగళవారం నాడు నిజజ్యేష్ఠ మాస చంద్ర దర్శనం అనగా చంద్రోదయం, నెలపొడుపు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలు, ముఖ్యమైనటువంటి రోజులు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి వృషభ రాశి యందు సంచారం. 15వ తేదీ రాత్రి 8:56 మిథున రాశి యందు ప్రవేశం. చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల యందు సంచారం. కుజుడు 20వ తేదీ రాత్రి 11:59 వరకు మేషరాశి యందు సంచారం, అనంతరం వృషభ రాశి యందు. బుధుడు మిథున రాశి యందు సంచారం. బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం. శుక్రుడు కర్కాటక రాశి యందు సంచారం. శని మీనరాశి యందు. రాహు కుంభరాశి యందు. కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి జన్మరాశి యందు ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు బృహస్పతి సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఈ రాశి వారికి మనోబలంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళతారు. ఆర్థిక వనరులను పెంచుకోవాలి అనేటటువంటి ఆ ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి. ఈ రాశి విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది. ఫలితాలు చక్కగా రాబట్టుకోగలుగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ప్రతికూలమైనటువంటి పనులు సైతం అనుకూలంగా మారతాయి. బంధువర్గంతో కలయిక ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక లబ్ధి కూడా ఈ రాశి మహిళలకు ప్రత్యేకంగా ఈ వారంలో సూచించబడుతుంది. ఈ రాశి వారు అమావాస్య నాడు కాలభైరవాష్టక పారాయణ చేయడంతో పాటు లక్ష్మీ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు రవి సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు బుధ సంచారం, చతుర్థ స్థానంలో కేతుగణ సంచారం, లాభస్థానం యందు శని సంచారం. ఆలోచనలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో సాగుతాయి. అనవసరమైనటువంటి పనులు దూరంగా పెట్టుకుంటారు. వాక్కు విషయంలో అనగా మాట విషయంలో పొదుపు పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ వారాంతంలో కొంత లోపించినట్టుగా అనిపించినప్పటికీ వెంటనే దాన్ని సర్దుబాటు చేసుకుంటారు. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడి తాలూకు లాభాలు అందుకోగలుగుతారు. వ్యాపారస్తులకు కార్యాలన్నీ సుగమంగా సాగుతాయి. ధార్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. చేసేటటువంటి ఆ దైవారాధన, దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఏదైతే ఉన్నదో అది చక్కగా సాఫీగా సాగుతుంది. ఈ రాశి మహిళలకు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ సంబంధం లేనటువంటి విషయాల్లో మాటపడవలసినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఎంచి యోచించి ఆలోచించి అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. ఉద్యోగస్తుల
కృషి ఫలిస్తుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సోమవారం నాడు ప్రదోష కాలంలో లక్ష్మీ అమ్మవారి దర్శనం, కనకధారాస్తవ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మ వ్యయస్థానాల యందు రవి సంచారం, లాభ వ్యయస్థానాల యందు కుజ సంచారం, దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానం యందు రాహుగ్రహ సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత పట్టుదప్పే సూచనలు కూడా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొహమాటానికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మీవి కానటువంటి విషయాల్లో మీరు వేలు పెట్టడం అంత మంచిది కాదని గ్రహించాలి. గతంలో దొరికినటువంటి కొన్ని తప్పుల వల్ల ఇప్పుడు కార్యస్థానంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి ఉద్యోగులకు ఏర్పడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపాటు లేకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వారి దగ్గర నుండి సలహాలు, సూచనలు గ్రహించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిదని భావన చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం విజయవంతం అవుతుంది. సంతానానికి సంబంధించిన పురోభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడతారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణతో పాటు ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, ద్వితీయ స్థానం యందు కేతుగుణ సంచారం, అష్టమ స్థానం యందు రాహు సంచారం, భాగ్యస్థానం యందు శని సంచారం వల్ల ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో అవసరానికి మించినటువంటి ఆలోచనలు చేస్తారు. భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ అనవసరమైనటువంటి భయానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. వీలైనంత వరకు మౌనం సర్వార్థ సాధకం అని గ్రహిస్తారు. ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత పని చేసినా గుర్తింపు రాకపోవడం వల్ల ఒక రకమైనటువంటి వ్యగ్రతకు గురయ్యే పరిస్థితి ఈ రాశి ఉద్యోగులకు కనబడుతుంది. సహోద్యోగులు ఎవరైతే మీ నుండి సహాయ సహకారాలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్లే కార్యస్థానంలో మీకు వ్యతిరేకంగా పావులు కదిపేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడతారు. ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. జీవిత భాగస్వామితో భవిష్యత్తును గురించినటువంటి చర్చలు జరుపుతారు. సంతానం మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వారాంతాల్లో విందులకు, వినోదాలకు హాజరవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహు, అష్టమ స్థానం యందు శని, భాగ్య దశమ స్థానాల యందు కుజగ్రహ సంచారం, దశమ లాభస్థానాల యందు రవి సంచారం. అందువల్ల ఈ రాశి వారికి వ్యవహార జయం అనేది ఉంటుంది. ఎప్పటి నుండో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సంకల్పించి నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఫలితం వచ్చిందాకా పట్టు వదలని రీతిలో ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారితో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని కీలకమైన ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చర్చలతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వార్తలు అందేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. నూతన కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని, అష్టమ భాగ్యస్థానాల యందు కుజ సంచారం, భాగ్య దశమ స్థానాల యందు రవి సంచారం, లాభస్థానం యందు బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు కేతుగుణ సంచారం వల్ల పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కనబడుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి ప్రత్యేకమైనటువంటి మార్గనిర్దేశనాన్ని పొందుతారు. గృహ నిర్మాణం విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు చర్చలతో వాటిని పరిష్కరించుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త పెట్టుబడుల కోసం అన్వేషించేటటువంటి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. భాగస్వాములతో విభేదాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యాపారస్తులు వాటిని చర్చలతో పరిష్కరించుకొని వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు చక్కగా గడించగలుగుతారు. వృత్తి వ్యవసాయ వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి లాభాలు ఆర్జించేటటువంటి మార్గాలు సుగమం అవుతాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం వల్ల
మరిన్ని మెరుగైన ఫలితాలను సాధిస్తారు. తులారాశి. ఈ రాశి వారికి సప్తమ అష్టమ స్థానాల యందు కుజగ్రహ సంచారం, అష్టమ భాగ్యస్థానాల యందు రవి సంచారం, దశమ స్థానం యందు బృహస్పతి గ్రహ సంచారం వలన ప్రశాంతంగా సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. కార్యస్థానంలో మీ కార్యక్రమాలను పూర్తి చేసి సమీప వ్యక్తుల యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి కూడా మీరు సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోయేటటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని క్రయ విక్రయాదుల్లో అనుకోని రీతిలో ఇబ్బందులు చివరి క్షణంలో ఎదురయ్యి అవి మీ మనస్తాపానికి కారణమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం మంచిది అని గ్రహించాలి. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి చాలా శ్రమపడి మొత్తం మీద వాటిని అనుకూలంగా పూర్తి చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మెటల్ అంటే లోహము, వస్త్రాల వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశి వారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయటంతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ అష్టమ స్థానాల యందు రవి సంచారం, భాగ్యస్థానం యందు బృహస్పతి సంచారం, దశమ స్థానం యందు కేతు సంచారం, పంచమ స్థానం యందు రాహు సంచారం వలన ఆలోచనల విషయంలో స్పష్టత లోపిస్తుంది. సమీప వ్యక్తులు మీకు మానసికంగా బలాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కార్యస్థానంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు మీకు మరీ భారంగా అనిపిస్తాయి. కానీ వాటిని లక్ష్య పెట్టకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనం చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. సంతానం యొక్క భవిష్యత్ ప్రయోజనాల నిమిత్తం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేటటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా లోగడ పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాన్ని ఈ వారంలో మీరు అందుకునేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి మహిళలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వార్తను అందుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా సంకల్పించిన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటు గోశాల సందర్శనం వల్ల మరిన్ని అనుకూల మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి షష్టమ సప్తమ స్థానాల యందు రవి సంచారం, పంచమ షష్టమ స్థానాల యందు కుజ సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని, అష్టమ స్థానం యందు రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారం. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆధ్యాత్మికంగా చేసేటటువంటి సాధన సత్ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మార్గనిర్దేశనాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్ని వ్యవహారాల విషయంలో మీరు చేసేటటువంటి ప్రయత్నానికి మించినటువంటి విజయం మీ చేతికి అందే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. భవిష్యత్ అవసరాల నిమిత్తం చేసినటువంటి పొదుపును కొన్ని కార్యక్రమాలకు ఆ ధనాన్ని వినియోగించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని వ్యవహారాల విషయంలో, కొన్ని చర్చల విషయంలో విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, పంచమ షష్టమ స్థానాల యందు రవి సంచారం, అష్టమ స్థానం యందు కేతుగణ సంచారం, ద్వితీయ స్థానం యందు రాహు సంచారం వలన ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా గమనించి తగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. నిద్రలేమి వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఆత్మీయ సంభాషణ జరుపుతారు. ఎవరైతే మీ మనసుకు నచ్చే ఆత్మీయమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలుసుకొని మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను పంచుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను సైతం వారితో పంచుకొని వారి యొక్క దశ నిర్దేశాన్ని మీరు పొందేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రపారాయణ చేయటంతో పాటుగా సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ వల్ల మరిన్ని శుభ ఫలితాలను, మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. కుంభరాశి.
ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు, ద్వితీయ స్థానం యందు శని, తృతీయ చతుర్థ స్థానాల యందు కుజుడు, చతుర్థ పంచమ స్థానాల యందు రవి సంచారం, సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం వలన ప్రయాణాల వల్ల వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో మీకు ఉపయోగాన్ని ఇచ్చే కంటే కూడా అనవసరమైనటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి. మీ పనులు మీరు పూర్తి చేయడం ప్రక్కన పెట్టి పక్కవారికి ఎక్కువ సహకారాన్ని అందించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో కొంత గందరగోళం నెలకొంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఊహించినటువంటి రీతిలో ఈ వారంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు నూతన అవకాశాలు మరింత ఆనందాన్ని కల్పించేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సుదూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. తీర్థయాత్రలను సందర్శిస్తారు. కుటుంబంలో నిర్వహించేటటువంటి వేడుక గురించి చర్చించి తగిన ఏర్పాట్లు జరిపేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ రాశి వ్యాపారస్తులకు బ్యాంకుల నుండి రావాల్సినటువంటి రుణాల విషయంలో గతంలో జరిగినటువంటి జాప్యం పూర్తయి అవి చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను చక్కగా గడించగలుగుతారు. ఉద్యోగులకు మిశ్రమమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ఎవరైతే షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉన్నారో ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రాశి వారు కాళీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడంతో పాటు హనుమత్ ప్రీతిగా స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల కార్యసిద్ధిని కామ్యసిద్ధిని పొందడంతో పాటు మరిన్ని శుభాలను పొందగలుగుతారు. మీనరాశి ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం ద్వితీయ తృతీయ స్థానాల యందు, కుజ సంచారం తృతీయ చతుర్థ స్థానాల యందు, రవి సంచారం పంచమ స్థానం యందు, బృహస్పతి సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రక్కవారిని ఆశ్చర్యపరిచేటటువంటి రీతిలో ఉంటాయి. మీ మనోబలం, మీ ఆత్మవిశ్వాసం మీకు ఆభరణాలుగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో మీ నుండి సహాయాన్ని పొందినటువంటి వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీకు సహకారాన్ని అందించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ఆలోచనల విషయంలో, ప్రణాళికలను సిద్ధం చేసే విషయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు మీకు చాలా బలంగా మారుతుంది. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు లభించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధువుల గృహాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు, వేడుకలకు హాజరవుతారు. సమాజంలో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటటువంటి అవకాశం కనబడుతుంది. మీ కీర్తి మరింతగా ఇనుమడింపజేసేటటువంటి కార్యక్రమాలు, నిర్ణయాలు మీరు తీసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అదేవిధంగా సమీప వ్యక్తులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరయ్యే సూచనలు కనబడుతున్నాయి. కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఉన్నతాధికారులతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలతో పాటు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఈ వారంలో ఈ రాశివారు చేపట్టే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణతో పాటుగా శివ దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలను ఈశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పవిత్రమైనటువంటి మన సనాతన ధర్మంలో చెట్టుకు పూజ చేస్తాం, గుట్టకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, పశువుకు పూజ చేస్తాం. సర్వ ప్రదేశాల్లో, సర్వ వస్తువుల్లో ఉన్నటువంటి భగవంతుడిని చూసేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అటువంటి ఆ విశాల దృక్పథం మనందరి సొంతం. ప్రతి గ్రహంలో, ప్రతి హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి గ్రహంలో విధిగా తప్పకుండా ఉండేటటువంటి వృక్షరూపంలో ఉన్నటువంటి దైవం తులసి. తులసి విశిష్టతను చెప్తూ శాస్త్రం చెప్తుంది, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అని చెప్తారు. తులసి చెట్టు యొక్క మూలంలో వేదాలు ఉన్నాయి. యన్మధ్యే సర్వదేవతాః, తులసి మొక్క యొక్క కొమ్మల్లో దేవతలందరూ వసిస్తారు. యదగ్రే సర్వవేదాశ్చ, తులసి చెట్టు పైభాగంలో వేదాలు ఉన్నాయని చెప్తారు. అటువంటి ఈ వేదాలు సర్వతీర్థ స్వరూపం, సమస్త దేవతా స్వరూపమైనటువంటి తులసి వృక్షం ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఉభయ సంధ్యల యందు తులసి ఆరాధన చేయాలి. ఉదయం పూట తులసి చెట్టుకు నీరు పోయడం, అదేవిధంగా ఏదైనా కొద్దిపాటి అవసర నైవేద్యాన్ని పెట్టడం, సాయంకాలం వేళ దేవతా మందిరంలో ఎలా అయితే దీపారాధన చేస్తారో తులసి కొట్ట వద్ద కూడా తప్పకుండా దీపారాధన చేయాలి. విధిగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తులసి మొదట్లో నీళ్లు పోసేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసిన తర్వాత ఆ పూజంతా పూర్తయిన తర్వాత అక్కడ ఆ మూలంలో ఉన్నటువంటి జలాన్ని కొద్దిగా శిరస్సున మార్జన చేసుకోవటం,
తులసి చెట్టు మీద పడ్డటువంటి నీళ్లను చేతికి తీసుకొని నేత్రాలను చక్కగా తుడుచుకోవటం వల్ల ఆ తులసీమాత యొక్క దివ్యానుగ్రహంతో పాటు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. జ్ఞాతాజ్ఞాతాది సమస్త కర్మల యొక్క ఫలితాన్ని తులసి తగ్గిస్తుంది. అదేవిధంగా స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని మరింతగా వృద్ధి చేస్తుంది. సత్సంతాన సౌభాగ్య సిద్ధిని తులసి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా అకాలంలో వచ్చేటటువంటి అనారోగ్యము, సాంక్రమిక వ్యాధులు, అకాల మృత్యు గండదోషాలను కూడా తులసి పరిహరిస్తుంది అని శాస్త్రవచనం. ఇంతేకాకుండా వాస్తుశాస్త్రం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఉండేటటువంటి వాస్తు సంబంధమైనటువంటి నైసర్గిక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా 24 గంటల్లో 20 గంటలు చక్కటి ప్రాణవాయువుని, ఆక్సిజన్ని అందించేటటువంటి ఆ చెట్టు తులసి చెట్టు. అంతేకాకుండా అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బల్స్ అంటారు. అంటే మూలికల రాణి అని తులసి చెట్టును పిలుస్తారు. ఇది వైదికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత తులసి చెట్టుకు చెప్పబడుతుంది. ముఖ్యంగా విష్ణు పూజలో తులసీదళం అనేది లేకుండా విష్ణువు ఆ పూజను పరిగ్రహించడు అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అయితే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే, ముఖ్యంగా రాత్రి వేళల తులసి చెట్టును తాకరాదు. శుక్ర మంగళవారాల్లో తులసీ దళాలు కోయకూడదు. పూజ చేసినటువంటి తులసి చెట్టు యొక్క ఆ దళాలను కేవలం ఆ విష్ణు అర్చనకు మాత్రమే వినియోగించాలి. ఏకాదశి నాడు దళాలు ఛేదించకూడదు. ఆడవాళ్ళు తులసి దళాలను కోయకూడదు. పూజ నిమిత్తమైనా సరే మగవాళ్లే ఆ దళాలు ఛేదించాలి. అదేవిధంగా తులసీ దళాల పైన వచ్చేటటువంటి కంకులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా పెరగకుండా చూడాలి. ఆది మంగళ శుక్రవారాలు కాకుండా పూజ చేసేటటువంటి సందర్భంలో మగవారు ఆ కంకులను తీసేస్తే ఆ వృక్షం మరింతగా వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రి వేళ దీపం పెట్టి నమస్కరించి పక్కకు రావాలి తప్ప తులసి చెట్టును తాకకూడదు అని శాస్త్ర నియమం. అదేవిధంగా ఎప్పుడైనా తులసి కాస్త ఆ ఎండిపోయినటువంటి స్థితి కనబడేటప్పుడు మరొక మొక్కని నాటాలి. ఆ ఎండినటువంటి తులసి మొక్కను ఎక్కడ పడితే అక్కడ వాటిని పడవేయటం కాకుండా కొన్ని దైవ కార్యక్రమాలకు వినియోగించాలి. ఆ తులసి బెరడుతో మాలలు తయారు చేసుకొని ఆ విష్ణునామాన్ని కనుక జపించడానికి వినియోగించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైన కృప తప్పకుండా కలుగుతుంది. కాబట్టి తులసి ఆరాధన అందరూ చేసి ఆ తులసీమాత యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి.